హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, రానటువంటి రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పెరిగిన పగటి సమయంలో, రాత్రి సమయంలో వర్షాలు నమోదవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలుల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా కనుక తెలుసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే రాత్రి సమయంలో మాత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రానున్నటువంటి 2 రోజులు. ముఖ్యంగా ఏప్రిల్ 14, 15 వరకు కూడా భారీ వర్షపాత సూచన ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా వరకు కూడా. ఇక ఆ తర్వాత మనకి దక్షిణ కోస్తా కానీ, రాయలసీమ జిల్లాల్లో కానీ పూర్తి స్థాయిలో పొడి వాతావరణం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా ప్రస్తుతానికి భారీగా పెరిగాయి. రాయలసీమ జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ చివరి నాటికి 47 నుంచి 48 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మధ్య తెలంగాణ భాగాల్లో కొంతమేర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి. మిగిలిన అన్ని చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు.